జాతీయ ఉద్యమాన్ని నడిపించింది, జాతికి స్వాతంత్రాన్ని సాధించింది, దేశ నిర్మాణాన్ని, జాతి పునర్నిర్మాణాన్ని ఆవిష్కరించింది కాంగ్రెస్ పార్టీ. కానీ మతం మత్తులో కొందరు, కులం కంపులో ఇంకొందరు, కుర్చీ వ్యామోహంలో మరికొందరు అటు దేశాన్ని ఇటు ఆంధ్ర రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేశారు. ఉద్యమించటం, తిరిగి ఉదయించటం హస్తానికి కొత్త కాదు. చురకత్తులు దూసుకు వస్తున్న వెన్నుచూపని నిజమైన ధీరత్వం కాంగ్రెస్ తత్వం. దేశ భవితవ్యానికి, రాష్ట్ర పునర్నిర్మాణానికి మువ్వన్నెల జెండా, హస్తం ఎజెండా అవశ్యం. తెలుగు నేల అభ్యున్నతికి, తెలుగువారి ఆత్మాభిమానానికి, బడుగు బలహీన పేదవర్గాల ఉన్నతికి ఉద్యమించే హస్తాన్ని పునఃస్వాగతించాల్సిన సమయమిదే. రండి, కాంగ్రెస్ తో కదం కలుపుదాం, ప్రతికూలతలకు మన హస్తంతో అడ్డుకట్ట వేద్దాం. ఏపీ కాంగ్రెస్ న్యూస్, హస్తం ఆంధ్రుల నేస్తం. అందరికీ నమస్కారం. భారతదేశం, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు ఇప్పుడు అన్డెమోక్రటిక్ పరిపాలనలు ఉన్నాయా? డెమోక్రటిక్ డిక్టేటర్షిప్ పరిపాలన చేస్తుందా? దేశం ఇబ్బందుల్లో ఉందా? రక్షణకు కష్టంగా ఉందా? దేశ పాలకులు ఏం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా సాగుతుంది? ఇప్పుడు భారతదేశాన్ని సుభిక్షంగా, సురక్షితంగా రక్షించుకోవాలంటే ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉండాలి? ఇలాంటి అంశాలపై మనతో మాట్లాడేందుకు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు భాగ్యారావు గారు. మేళ్లం భాగ్యారావు గారు అంటే చాలా సుపరిచితం. దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 3.5 దశాబ్దాలుగా దళిత ఉద్యమాల్లోనూ, సామాజిక ఉద్యమాల్లోనూ బహుజనులకు నాయకత్వం వహిస్తూ ఎన్నో సోషల్ రిఫార్మ్స్ మీద ఫైట్ చేస్తున్నటువంటి భాగ్యారావు గారు ఇప్పుడు మనతో స్టూడియోలో ఉన్నారు. భారతదేశానికి ఎలాంటి రాజకీయ పరిస్థితులు కావాలి, ఈ అంశంపై ఈరోజు మనం చర్చిద్దాం. నమస్తే సార్. నమస్కారం నగేష్ గారు. ఎలా ఉన్నారు సార్? భాగ్యారావు గారు చాలా బాగున్నాం. మీకు సీనియర్ జర్నలిస్ట్గా ఎంతోమంది పెద్దల్ని, ప్రముఖుల్ని, రాజకీయ నాయకుల్ని ఇంటర్వ్యూ చేసినటువంటి మీరు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల మీద మాతో కూడా ఇంటర్వ్యూ చేయాలి, చర్చించాలని ముందుకు వచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా జై భీములు తెలియజేస్తున్నారు. జై భీములు అండి. ఎందుకంటే ఇప్పుడు దేశానికి ఎలాంటి నాయకత్వం కావాలి, రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన ఉండాలి, ఈ అంశాలు చాలా సామాన్యులకు, అసామాన్యులకు కూడా తెలియాలి. ఎందుకంటే ఒక మూఢత్వంలోకి పోతుందేమో, లేదా ఒక మూర్ఖత్వంలో మనం ప్రయాణిస్తున్నామేమో, మనకే తెలియకుండా ఒక విషయాన్ని బ్లఫ్ చేస్తున్నారేమో ఒక భయం చాలా మంది ఈ ప్రజలు సుభిక్షంగా ఉండాలనుకున్న వాళ్ళలో ఉంది. అలాంటి వాటిపై మీరు అన్న ఒక చిన్న క్లారిటీ ఇస్తారు, ఏదైనా ఒక దిశానిర్దేశం చేస్తారని ఇంటర్వ్యూ యొక్క ఉద్దేశం సార్. ఏంటి సార్ ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు ముందు మనం భారతదేశం కోసం మాట్లాడదాం, దేశం కోసం, తర్వాత దక్షిణ భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోసం కూడా మాట్లాడాలి, రాజకీయ విశేషాలు మాట్లాడాలి. భారతదేశ పరిపాలన బీజేపీ ఒక 10 ఏళ్లుగా, 10వ సంవత్సరం పరిపాలిస్తుంది, ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఈ 10 ఏళ్ల పాలనను ఎలా చూడొచ్చు? చాలా ధన్యవాదాలు సార్. చాలా కీలకమైన సమయంలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయాల్ని మీరు ఈ సందర్భంగా ప్రస్తావనకు తీసుకొచ్చారు. నాకు కూడా ఈ విషయాల మీదనే మాట్లాడాలనే ఉద్దేశమే ఎక్కువగా ఉంది. మీరు కూడా అదే అంశాలను తీసుకొచ్చారు. భారతదేశం అంటేనే ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఒక దార్శనికం అని వేరు దేశాలు, విభిన్న దేశాలు ప్రస్తావించేటువంటి పరిస్థితి ఈ ప్రపంచంలో ఉంది. దీన్ని అతిపెద్ద సామాజిక ప్రజాస్వామ్యంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక కర్తవ్యాన్ని కూడా ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాటి పార్లమెంట్ డిబేట్స్లో కూడా ఆయన ప్రస్తావించారు. అంటే ఇంత పెద్ద దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్నటువంటి ఈ దేశానికి ప్రస్తుత పాలకులుగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ, మోడీ గారు ప్రధానమంత్రి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో మరి ఎంతో చైతన్యవంతమైనటువంటి రాష్ట్రం, నాగరికత కలిగినటువంటి రాష్ట్రం అని దేశంలోనే పేరుగాంచినటువంటి ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వీళ్ళిద్దరు పరిపాలన చూసినట్టయితే, దేశంలో మోడీ పరిపాలన చూసినా, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసినా, ప్రజాస్వామ్యానికి వీళ్ళే శత్రువులు అయిపోయారు. వీళ్ళు ప్రజాస్వామ్య శత్రువులుగా మారారు. ఎందుకనంటే పరిపాలన ఇప్పుడు అత్యధిక మంది ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలకుడే ప్రభువుగా ఉంటాడు, ప్రధానమంత్రిగా ఉంటాడు డెమోక్రసీలో. ఇప్పుడు బీజేపీకి మంచి మెజారిటీ వచ్చింది కదా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే కదా. ప్రభుత్వాల్ని ప్రజలు ఓటు ద్వారా ఎన్నుకున్నారు. ప్రజాస్వామ్యం అనే దేశంలో ప్రజలు తమ ఓట్ల ద్వారా పాలకుల్ని ఎన్నుకుంటారు, ప్రభుత్వాలను ఎన్నుకుంటారు, ప్రభుత్వాలు ఏర్పడినాయి. భారత రాజ్యాంగం మీదనే ప్రమాణం చేసి ప్రధానమంత్రి బాధ్యత చేపడతాడు.
ముఖ్యమంత్రి కూడా భారత రాజ్యాంగం మీదనే ప్రమాణం చేస్తాడు, ఎమ్మెల్యేలు రాజ్యాంగం మీదే ప్రమాణం చేస్తారు, ఎంపీలు రాజ్యాంగం మీదనే ప్రమాణం చేస్తారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పాలకులుగా మారినటువంటి ఈ పాలకులు, ఈ దేశంలో ఉన్న మోడీ గారు కానీ, ప్రధానమంత్రి కానీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనం అధికారంలోకి వచ్చామన్న విషయాన్ని బహుశా వాళ్ళు పూర్తిగా మర్చిపోయారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని అసలు ముందు వాళ్ళు అర్థం చేసుకున్నట్టుగా అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు మోడీనేమో మతోన్మాదాన్నే ప్రజాస్వామ్యంగా భావిస్తున్నాడేమో అనిపిస్తుంది. మతతత్వాన్ని, మానవత్వాన్ని కాకుండా మతతత్వమే ప్రజాస్వామ్యం అని బహుశా అతను అనుకున్నాడేమో, అతను సొంతగా నిర్ణయించుకున్నాడేమో అనిపిస్తుంది ఆయన పాలన చూస్తే. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డిని చూస్తే నియంతలు ఉన్నారు ప్రపంచంలో అని చాలా వాళ్ళ గురించి చదువుకున్నాం. భారతదేశం హిస్టరీలోను ప్రపంచ చరిత్రలోను నియంతల గురించి చదువుకున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఎవరిని గురించో చదువుకోవడం కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నియంతలకే నియంతగా మారాడు. అంటే ప్రజాస్వామ్య దేశంలో నియంతలు ఉండడానికి ఆస్కారమే లేదు. అంటే ఇప్పుడు రాష్ట్ర పరిపాలనకు సంబంధించి మళ్ళీ మాట్లాడదాం, ఇందులోనే మాట్లాడదాం కొంచెం బ్రేక్ తర్వాత. అయితే ఇప్పుడు మీరు ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయారు అని చెప్పేసి అంటున్నారు. మీకెందుకు అనిపిస్తుంది ఆయన డెమోక్రసీ ఇప్పుడు రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటూ ఉన్నాడు, ఆయన హిందూ మతానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు, తప్పేంటి? భారత రాజ్యాంగం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక లౌకికతత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రసాదించింది. ఓటు హక్కు మొదలు మత స్వేచ్ఛ వరకు అనేక హక్కులు భారత రాజ్యాంగం అంటేనే ఒక హక్కుల ప్రస్తావన, అది ఒక హక్కుల గ్రంథం, డాక్ట్రిన్ ఆఫ్ రైట్స్ అని కూడా అన్నారు. అది ఒక హక్కుల పత్రంగా ఉన్నటువంటి భారత సమాజంలో మనిషి పుట్టిన దగ్గర నుంచి మనిషి చనిపోయే వరకు హక్కులు ఉన్నాయి. అంత ప్రజాస్వామ్యతమైనటువంటి రాజ్యాంగానికి మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రజాస్వామ్య హక్కులు అవకాశాలన్నీ పక్కన పెట్టి వాళ్ళ విధానం ఒకటి ఉంది, వాళ్ళది ఒక ఇజం ఉంది. ఆర్ఎస్ఎస్ ద్వారా వాళ్ళు నిర్ణయించినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని విధానాలు ఉన్నాయి. వాటి వైపుగా ఈ ప్రజాస్వామ్యాన్ని తిప్పాలనే కుట్రపూరితమైనటువంటి పరిపాలనా విధానం ఉందనిపిస్తుంది. ఎందుకంటే మత స్వేచ్ఛ ఉన్నటువంటి దేశంలో ఈ దేశ ప్రధాని ఒక మతానికి కొమ్ముగాయటమంటేనే అన్డెమోక్రటిక్. ఏ ప్రధాని అయినా, రాష్ట్రపతి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రులైనా ఎవరైనా అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని సామాజిక వర్గాలని, అన్ని శ్రేణుల్ని గౌరవించగలిగేటువంటి ఒక సమైక్యతావాదంతో మనిషి ఉండాలి, ఆ వ్యక్తిత్వం ఉండాలి. అలాగే మోడీ గారు చెప్పేది ఏంటంటే, మోడీ గారు కానీ, బీజేపీ పాలకులు కానీ, బీజేపీలో ఉన్నవాడు కానీ, ఈ భారతదేశం హిందూస్థాన్, అందరూ హిందువులే, ఇది హిందువులకు పుట్టిన ఇల్లు, సనాతన ధర్మం కర్మభూమి, ఇది ఇక్కడ హిందువులు మాత్రమే ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. హిందువులు మాత్రమే ఉంటే తప్పేంటి, మిగిలిన మతాలకు ఎందుకు ఆశ్రయం కల్పించాలి? ఇది వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు ఏదైతే మీరు ప్రశ్న వేశారో అది చాలా స్పష్టంగా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటువంటి ఒక సంస్థ, దానిలో నుంచి ఈ బీజేపీ పుట్టింది, దాని విధానాల్లోనే ఇది నడుస్తుంది. వాళ్ళ యొక్క ఎజెండా హిందుస్థాన్, ఈ భారతదేశం హిందుస్థాన్గా మార్చాలి, ఈ భారతదేశంలో హిందువులు మాత్రమే ఉండాలి, అందరూ హిందీ మాత్రమే మాట్లాడాలి, హిందుస్థాన్, దిస్ ఈజ్ ది ఆర్ఎస్ఎస్ ఎజెండా. కానీ ఈ ఆర్ఎస్ఎస్ ఎజెండాకి భారత ప్రజాస్వామ్యానికి ఏమాత్రం సంబంధం లేదు. భారత ప్రజాస్వామ్యం కోరుకుంటుంది వేరు, ఆర్ఎస్ఎస్ ఎజెండా వేరు. ఓకే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఎజెండా ఉంటే వచ్చే మీకు ఇబ్బంది ఏంటి? ఆర్ఎస్ఎస్ ఎజెండా అనేది ఈ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజలకి ఏమాత్రం కూడా ఉపయోగం లేకపోగా ఈ దేశాన్ని తిరోగమనం వైపు, మూఢత్వం వైపు తీసుకెళ్లేటువంటి విధానం. ఎందుకంటే భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశాన్ని గురించి విశ్లేషించే సార్ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ అన్ని తర్వాత ఈ భారతదేశంలో హిందువులు మాత్రమే ఉండాలి, వేరే మతాలు, పరాయి దేశ మతస్థులు ఉండడానికి వీలు లేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అది భారత రాజ్యాంగం ఒప్పుకోదు కదా సార్. రాజ్యాంగం ఒప్పుకోదా తర్వాత సార్, వీళ్ళైతే స్పష్టంగా ఉన్నారు. దానివల్ల వచ్చే నష్టం ఏమిటి, భారతదేశానికి నష్టం ఏమిటి? ఖచ్చితంగా నష్టమే. ఎందుకంటే భారతదేశం అంటేనే విభిన్న కులాల, మతాల, సామాజిక వర్గాల, ప్రాంతాల, అన్ని రకాల యొక్క సంయుక్తం ఇది. భారతదేశం అంటే ఒక మతం కాదు, భారతదేశం అంటే ఒక కులం కాదు, ఒక ప్రాంతం కాదు.
ఇది అతిపెద్ద భారతదేశం, అతిపెద్ద ప్రజాస్వామ్యం, 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలందరూ ఒకే మతం కాదు, ఒకే కులం కాదు, భారతదేశాన్ని కులాల మతాల పేరుతో విభజన జరిగింది. ఇక్కడ అదే ప్రశ్న, ఒకే మతంగా ఉంటే ఇబ్బంది ఏంటని అంటున్నారు. ఒకే మతంగా ఎందుకు ఉంచలేం? ఒకే మతంగా ఎందుకు ఉండాలి అసలు? ఉంచలేం. ఎందుకంటే భారతదేశంలోనే భారత రాజ్యాంగం అప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మతాలు కులాలు అన్నిటికీ ఒక స్వేచ్ఛని సమానత్వాన్ని ప్రసాదించింది. దీన్ని లౌకిక దేశంగా అభివర్ణించింది. లౌకిక దేశం అంటే ఈ దేశంలో ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలున్నా సర్వమానవులు ఒకటే, అందరికీ ఓటు ద్వారా వాళ్ళని ఈక్వాలిటీ చేసింది. 1 man 1 vote 1 value. ఒక మనిషికి ఒక ఓటు ఒకే విలువ. వాళ్ళు ఏ కులస్తులన్నా కావచ్చు, ఏ మతస్థులన్నా కావచ్చు, అది ఐఏఎస్ అధికారి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు. అంటే మానవుల సమానత్వం అనేది ఓటు హక్కు ద్వారా. సార్, హిందూ సమాజం చెప్పేది ఏమిటంటే, హిందువులు చెప్పే సమాధానం, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి చెప్పేది సమాధానం ఏంటంటే, ఇతర దేశస్తులు, పరాయి పాలకులు మన దేశంలో చాలా విధ్వంసం క్రియేట్ చేసి ఇక్కడ వాళ్ళని భయపెట్టి హిందువులను నాశనం చేసి హిందూ మతాన్ని మార్చి బలవంతంగా మత మార్పిడి చేశారు అనేది వాళ్ళ ఆరోపణ. సార్, దీనికి మీ సమాధానం? ఇది వాళ్ళు చెప్తున్నటువంటి ఒక అంశం. విదేశ పాలనలో ఈ దేశం ఉన్నప్పుడు దానికంటే ముందు నుంచే ఈ దేశంలో కులతత్వం ఉన్నది. కులాల పేరుతో కోట్లాది మంది ప్రజల్ని, మెజారిటీ ప్రజల్ని ఊరుకు దూరంగా నెట్టేశారు. వీళ్ళు తక్కువ కులమని, వీళ్ళు అంటరాని కులమని, ఇక్కడ సనాతన సాంప్రదాయాలు, సనాతన మతాల పేరుతో, మనుధర్మం పేరుతో వాళ్ళు చేసినటువంటి విభజన కోట్ల మందిని కులహీనులుగా ఊరుకు దూరంగా గెంటివేశారు. వాళ్ళు అసలు ఊరిలో భాగమే కాదు. అటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి పూజించుకోవడానికి దేవాలయంలోకి కూడా రావడానికి వీల్లేదు, ఊరిలో మంచినీళ్ళు తీసుకోవడానికి వీల్లేదు. ఒక విభజన ద్వారా ఊరు బయటికి వెళ్ళిపోయారు కోట్ల మంది ప్రజలు అంటరాని వాళ్ళుగా. అటువంటి సందర్భంలో భారతదేశాన్ని పరిపాలించడానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎవరినైతే అంటరాని వాళ్ళని ఊరు బయటికి గెంటివేశారో, ఎవరు? ఈ భారతీయులే. గెంటివేసింది భారతీయులే, బ్రిటిష్ వాళ్ళు కాదు. గెంటివేయబడినటువంటి సమాజం దగ్గరికి బ్రిటిష్ పాలకులు వెళ్ళి, మీరు ఇదిగో మీకు దేవుడు కావాలంటే దేవుడిని పూజించుకోండి, మీకు మేము చదువు చెప్తాము, మేము మీకు హెల్త్ ఆరోగ్యపరమైనటువంటి సహకారం ఇస్తామని వాళ్ళ హక్కును చేర్చుకున్నారు. ఈ రోజుకి క్రైస్తవ మతం వైపుకో లేకపోతే క్రీస్తు వైపుకో భారతదేశంలో కూడా కొంతమంది ప్రజలు ఆకర్షితులు అవుతున్నటువంటి అంశం ఏమిటంటే, బిఫోర్ ఇండిపెండెన్స్, ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ పాలకులు ఉన్నప్పుడు ఊళ్ళోకి, దేవాలయంలోకి ప్రవేశం లేనటువంటి అంటరాని కులాలుగా గెంటివేసినటువంటి ప్రజలకి వాళ్ళు చర్చిలు కట్టి చర్చిల్లోకి రానిచ్చారు, దేవుడి దగ్గరకు పోనిచ్చారు, వాళ్ళు చదువు చెప్పారు. భారతదేశంలోనేమో భారతీయులే వీళ్ళు చదువుకోవడానికి వీల్లేదని, చదివితే వేదాలు చదివితే నాలుకలు తెగ్గోయమన్నారు. అదే సనాతన సాంప్రదాయం అన్నారు. అసలు సనాతనంలో వర్ణ వ్యవస్థ మాత్రమే ఉంది, కుల వ్యవస్థ లేదనేది ఒక వాదన. అది వాళ్ళు చెబుతున్నటువంటి. అంటే వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ చాతుర్వర్ణ వ్యవస్థ. మామూలు హిందూ మతంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉన్నది. ముఖము నుండి బ్రాహ్మణులు పుట్టాను, భుజము నుండి క్షత్రియులు పుట్టాను, ఉదరము నుండి వైశ్యులు పుట్టాను, కాలు నుండి శూద్రులు పుట్టానని 4 వర్ణాలుగా వాళ్ళు చాతుర్వర్ణ వ్యవస్థను విభజించారు. ఈ చాతుర్వర్ణ విభజన ఏదైతే 4 ఇదిగా విభజించారో, దీనిలో నుంచే మళ్ళీ పంచమ వర్ణాన్ని కూడా వాళ్ళు తెచ్చారు. ఈ పంచమ వర్ణం ఎవరేనంటే, పైన 4 వర్ణాలకి సంబంధించిన వాళ్ళకి సేవలు చేసేవాళ్ళు, వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు, వాళ్ళ చెప్పు చేతుల్లో బతకటానికి వీలుగా ఒక పంచమ వర్ణాన్ని, ఈ పంచమ వర్ణమే అంటరాని వర్ణం అని ఊరు బయట ఉంది ఈ పంచమ వర్ణం వాళ్ళే. అంటే కుల విభజన రావడానికి చాతుర్వర్ణ వ్యవస్థే కారణం. దానిలో నుంచే కొన్ని కులాలకి కొన్ని నీచమైన వృత్తులు ఇచ్చారు. ఈ రోజున దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంటే ఈ రోజు కూడా ఈ దేశాన్ని ఊడ్చేవాళ్ళు, ఈ దేశాన్ని శుభ్రం చేసేవాళ్ళు, ఈ దేశంలో మురుగు కాలువలు శుభ్రం చేసేవాళ్ళు, ఈ దేశంలో మలమూత్రాలను ఎత్తి దేశాన్ని మరి శుభ్రం చేసేవాళ్ళు, వీళ్ళందరూ కేవలం దళితులే ఉన్నారు. అంటే కుల వృత్తులు ఉన్నాయి కాబట్టి కులం లేకపోతే కుల వృత్తి లేకపోతే కులాలే లేవు అనేది వాళ్ళు చెప్పేవాదన. కుల వృత్తులు అనే దాన్ని అంటే ఒక నీచమైన వృత్తులను కొన్ని కులాలు ఎందుకు చేయాలి? ఈ రోజున ఈ దేశంలో రోడ్లు ఊడ్చేవాడు, మలమూత్రాలను తీసేవాడు, మురికి కాలువలను బాగు చేసేవాడు కేవలం దళితుడే ఎందుకు ఉండాలి? ఎందుకు వాడెవడో ఉండాలి? ఎందుకని ఈ దేశంలో సోకాళ్ళ అగ్ర కులాలుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు, కమ్మవాళ్ళు, రెడ్డి వాళ్ళు, క్షత్రియులు ఎందుకు ఈ క్లీన్ చేసేటువంటి క్లీనింగ్ వర్క్స్ ఎందుకు చేయట్లేదు వాళ్ళు? అంటే కొన్ని అసహ్యమైన అంటరాని నీచమైనటువంటి వృత్తుల్ని పంచమ వర్ణానికి అంటగట్టి
ఆ రోజు నుంచి బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా వాళ్ళతో అదే పనులు చేపిస్తున్నారు. ఓకే, ఇక్కడ మనం మళ్ళీ ఇక్కడ కేంద్ర పరిపాలన దగ్గరికి వద్దాం. మోడీ వల్ల ఈ దేశానికి మంచి రక్షణ కలుగుతుంది, మోడీ లేకపోతే ఈ దేశం సుభిక్షంగా ఉండేది కాదనేది ఒక సోషల్ మీడియాలో మంచి ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మోడీ భారతదేశాన్ని ఖచ్చితంగా రక్షిస్తాడు, భారతదేశానికి రక్షణగా ఉన్నాడు అని వాళ్ళు ఏదైతే చెబుతున్నారో ప్రజల్లో ప్రచారం చేస్తున్నారో, నిజంగా ఈ దేశక రక్షకుడే మోడీ అయితే, భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు ఉంటే మణిపూర్ అనేది ఒక చిన్న రాష్ట్రం, గోసెగుడ్డంత రాష్ట్రం, ఒక మోటిగా చెప్పాలంటే చాలా చిన్న రాష్ట్రం. ఆ రాష్ట్రంలో 2 మతాల మధ్యనో 2 వర్గాల మధ్యనో చిన్న ఏదో అంశాల దగ్గర ఒక విధ్వంసం రేగి వాళ్ళు నీళ్లను వాళ్ళు కొట్టుకోవటం, చంపుకోవటం, ఎంతో మంది చంపబడ్డారు. మతం పేరుతో కూడా చంపడ్డారు. క్రైస్తవుల మీద దాడి జరిగింది, హిందువులు క్రైస్తవుల మీద దాడి చేశారు, గిరిజనుల మీద గిరిజనేతరులు దాడి చేశారు. ఇంత చిన్న మణిపూర్ అనే ఒక రాష్ట్రంలో ఒక 2 వర్గాల మధ్య, ఒక క్రైస్తవుల మీద వేరే వాళ్ళు దాడులు చేసి చంపుతుంటే, మహిళల్ని నగ్నం చేసి వివస్త్రలు చేసి వాళ్ళ వస్త్రాలని విడిచేసి మొండి మొల మీద ఆడ మనిషిని, స్త్రీని, భారతదేశం మేము గౌరవిస్తున్నాం స్త్రీలని చెప్పుకునే ఈ దేశంలో మణిపూర్లో ఒక క్రైస్తవ స్త్రీలని వివస్త్రలను చేసి మొండి మొల మీద నడి రోడ్డులో ఊరేగిస్తే, టీవీల నిండా అది వస్తే, ఆ రాష్ట్రం వైపు కనీసం కన్నెత్తి చూడటానికి కూడా ఈ దేశ ప్రధాని మోడీ ప్రధాని హోదాలో ఉండి సిద్ధపడలేదు. అది 2 చిన్న తెగల మధ్య గొడవ, చిన్న విషయం. అది చిన్న తెగలో పెద్ద తెగలో, చిన్న ప్రజలో పెద్ద ప్రజలో కాదు. స్త్రీలని భారతదేశంలో మేము మహిళలను గౌరవిస్తామని చెప్తున్నటువంటి మీ సనాతన సాంప్రదాయం ఏమైంది? ఆడవాళ్ళని నడి రోడ్డులో ఊరేగించారు బట్టలు తీసి, ఎంతో మంది చచ్చిపోయారు, మానవ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. పోలీసు మిలిటరీని పంపేమన్నారు, వాళ్ళు అన్కంట్రోల్, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా పోయింది. అంటే ఈ దేశ ప్రధాని అంత విధ్వంసం జరుగుతున్న ఆ ఊరు వైపు ఏమో కన్నెత్తి చూడలేదు. మాల్దీవుల్లో మోడీకి ఎవడో అవమానం చేశాడు, ఏదో తక్కువగా మాట్లాడాడని మనం మాల్దీవులు వెళ్ళొద్దని చెప్పడానికి ఇంకొక లక్షద్వీపులకు వెళ్ళి ఆయన అక్కడే ఒక దీనిలాగా సముద్రం ఒడ్డున విహారం చేస్తున్నాడు. అంటే ఇంతమంది చంపబడుతుంటే, స్త్రీల మానవ ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తుంటేనేమో కన్నెత్తి చూడలేదు. మాల్దీవుల్లో అవమానం జరిగిందని లక్షద్వీపుల్లో తిరుగుతున్నాడు, విహారయాత్రలు చేస్తున్నాడు. అదేంటి ఇంత చిన్న దేశంలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేనటువంటి ప్రధానమంత్రి, ఇంత పెద్ద మిలిటరీ, ఇంత పెద్ద పోలీసు వ్యవస్థ ఉన్న భారతదేశంలో ఒక బుడ్డ రాష్ట్రంలో క్రైస్తవుల మీద మహిళల మీద దాడులు జరుగుతుంటే, వ్యవస్థలు చేస్తుంటే రక్షణ కల్పించలేని ప్రధానమంత్రి అసలు ఈ దేశాన్ని ఏ విధంగా రక్షిస్తాడు అనేది భారతదేశ ప్రజలందరికీ. పక్కనున్న పాకిస్తానో పక్కనున్న చైనానో నిజంగా యుద్ధానికి వస్తే ఈ దేశం గతి ఏంటి? అంతర్గత రాష్ట్రంలోనే నువ్వు నీ రాష్ట్రంలోనే లా అండ్ ఆర్డర్ కాపాడలేనోడివి, వేరే దేశం నిజంగా ఈ దేశం మీదకి దాడికి వస్తే నువ్వేం చేయగలవు, ఎలా కాపాడగలవు? అంటే ఇప్పుడు మోడీ గారు ఉన్నారు కాబట్టి చైనా కానీ పాకిస్తాన్ కానీ దాడి చేయట్లేదు అనేది మోడీ అభిమానుల యొక్క వాదన. మోడీ ఏమైనా ఆపగలిగాడా? మోడీని మాల్దీవుల్లో మోడీని ఏదో తోలనాడాడంటేనే నువ్వు ఏమి చేయలేకపోయావు. మాల్దీవులు అనేది ఒక సముద్రంలో ఒక దీవేది, బుడ్డ దేశం. భారతదేశం యొక్క విదేశీ యానకం మీద ఆధారపడి ఆ మాల్దీవ్ అనేది మనజాలుతుంది. భారతదేశీయులు అక్కడికి యాత్రకు వెళ్తుంటే ఆ దేశం సర్వైవల్ అవుతుంది. ఆ మాల్దీవులలో ఈ దేశ ప్రధానమంత్రి లెక్క చేయలేదు, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడారు, ఒక బుడ్డ దేనికి పనికిరాని వాళ్ళు. ఇంకా ఈ మోడీ మొత్తం ఈ దేశాన్ని రక్షిస్తాడు, ఈ దేశానికి గౌరవం తెస్తాడు, ఈ దేశాన్ని నిలబెడతాడు, ఈ దేశాన్ని ప్రజలందరూ సుభిక్షంగా ఉండటానికి ఏదో చేస్తాడు అని అంటే, ఇవన్నీ కూడా చాలా ప్రజలకి రాను మోడీ పాలన మీద, మోడీ వ్యక్తిత్వం మీద, మోడీ పర్సనాలిటీ మీద అనేక అనుమానాలు వస్తున్నాయి. సరే, 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసింది, మోడీ వచ్చిన తర్వాతే ఈ దేశాన్ని రక్షించడం, ఈ దేశాన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడం చేస్తున్నాడు అనేది ఒక అభిప్రాయం. మోడీకి ముందు పరిపాలన జరిగినటువంటి కాంగ్రెస్ లో భారతదేశం మీద జరిగిన, ఇతర దేశాలతో జరిగిన ప్రతి యుద్ధం, బంగ్లాదేశ్ యుద్ధం, పాకిస్తాన్ యుద్ధం, చైనాతో జరిగినటువంటి కొన్ని అంశాలు, ప్రతి దానిలో కూడా భారతదేశమే గెలుస్తూ వచ్చింది. భారతదేశమే గెలిచింది, భారతదేశం నిరూపించింది. గతంలో ఎప్పుడు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు
మన బాబు జగజ్జీవన్ రావు గారు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు బంగ్లాదేశ్కి ఇండియాకి యుద్ధం జరిగితే భారత సైనికులు బంగ్లాదేశ్ రాజధానిలో పోయి యుద్ధం చేశారు. అంటే బంగ్లాదేశ్ రాజధాని దాకా ఈ సైనికులు పోగలిగారు. ఢాకా వరకు వెళ్ళారు. అంటే నీకు భారత సైన్యాన్ని చాలా అద్భుతంగా ఆ రోజుల్లో కూడా వాళ్ళు తర్ఫీదు ఇచ్చారు, చాలా నైపుణ్యంగా అన్ని చేశారు. ఇతర దేశాల నుంచి ఏ ముప్పు వచ్చినా ఎదుర్కొన్నారు. ఈ రోజు మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత పుల్వామా అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు వెహికల్స్ లో సైనికులు వెళ్తా ఉంటే మొత్తం పేల్చేసింది. వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదులో ఎవరైనా కావచ్చు, పేల్చేశారంటే ఇంతమంది ఈ దేశానికి సంబంధించినటువంటి సైనికుల్ని ఒక ప్రాంతం నుంచి ఒక బీట్ నుంచి ఇంకొక బీట్కి, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పంపించేటప్పుడు మన సైనికులను మనం రక్షించుకోలేని స్థితికి నెట్టేశారు. పుల్వామాలో ఎంతమంది సైనికులు చచ్చిపోయారు, బాంబులు పెట్టి పేల్చేశారు. ఆల్రెడీ మన భూమిలో వాళ్ళు వచ్చి బాంబులు పెట్టారు. అంటే సైనికులకే రక్షణ లేకుండా పోయింది ఇదే మోడీ ప్రభుత్వంలో. ఏం చేయగలిగారు వీళ్ళు? ఏం చేయలేకపోయారు. నీకు అంతమంది సైనికులను ఒక చోట నుంచి ఇంకో చోటకు పంపాలంటే యుద్ధ విమానాలు చాలా ఉన్నాయి, యుద్ధ హెలికాప్టర్లు ఉన్నాయి. వాళ్ళు చక్కగా పైనుంచి పైన వెళ్ళి వాళ్ళ షెల్టర్లకు వాళ్ళు చేరుకోవచ్చు, దేశానికి రక్షణ కల్పించవచ్చు. అంటే సైనికులకే రక్షణ లేని దేశంగా మోడీ తీసుకొచ్చాడు. ఇతను రక్షణ ఇవ్వటం కాదు, రక్షణ సైనికులకి, దేశాన్ని రక్షించే సైనికుల చనిపోయినాయి, ఎన్నో వందల మంది ప్రాణాలు పోయినాయి. ఇటువంటి స్థితికి ఈ దేశాన్ని తీసుకొచ్చాడు మోడీ. ఆర్టికల్ 370 పెట్టి కాశ్మీర్లో, తర్వాత ఆ ప్రాంతం అంతా ఉత్తర భారతదేశం అంటే కాశ్మీర్ ప్రాంతంలో చాలా సుభిక్షంగా తయారు చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఆర్టికల్ 370 లేపేసి. ఆర్టికల్ 370 అనేది భారత రాజ్యాంగం భారతదేశంలో ఉన్న పరిస్థితులను బట్టి కాశ్మీర్ అనేటువంటి ప్రాంతం, జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ అక్కడ వివాదమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని పరిష్కారం చేసుకునేదాకా దానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి కావాలి అని రాజ్యాంగం భావించి ఆ రోజు ప్రతిపాదించి పార్లమెంట్లో ఒప్పుకొని చేసిన దాన్ని నువ్వు దానికి ఏమీ గ్యారంటీ ఇవ్వకుండా, ప్రత్యేక ప్రతిపత్తిలో ఉన్న రాష్ట్రానికి ఈ దేశంతో ఉండాల్సినటువంటి లింకేజెస్ని ఎటువంటి గ్యారంటీస్ లేకుండా, అక్కడ ప్రజలకు సరైన రక్షణ లేకుండా, ఇంకా ఈ దేశంలో మేము భాగమా కాదా అని మేమాంసలో ఉన్న ప్రజలకి 370 ఆర్టికల్ రద్దు చేసేసి మేము ఇండియాలో గెలిపేసేసాం, ఇంకా మీకు ఎన్నికలు జరుపుతామని తెలంగాణలో అక్కడ ప్రశాంతత రావాలి కదా. ప్రశాంతత రావడానికి నువ్వు చేసినటువంటి ఏ ఒక్క పని లేదు, అక్కడ ఏ ఒక్క నేపథ్యము దానికి అనుకూలంగా ఏమి జరగలేదు. జరగకుండానే నువ్వు 370 ఆర్టికల్ అంటే నువ్వు దేశంలో ఇండియాలో పాలకుడుగా ఉన్నావు కాబట్టి, పార్లమెంట్లో నీకు మెజారిటీ ఉంది కాబట్టి, రాజ్యసభలో నీకు మెజారిటీ ఉంది కాబట్టి నువ్వు 370 రద్దు చేసుకోగలిగావు. అంతకుమించి అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలకి రక్షణ, ఎటువంటి రక్షణ లేదు ఈ రోజు కూడా. కాశ్మీర్లో ఎక్కడా కూడా నువ్వు చేసిందంటూ ఏమీ లేదు. వాళ్ళ కోసం వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ రైట్స్ కోసం అడుగుతున్నారు. వీళ్ళు ఏకపక్షంగా కొంతమంది కాశ్మీర్ పండితుల నిర్ణయాలను వీళ్ళు అమలు జరుపుతున్నారు తప్ప మొత్తం కాశ్మీర్ ప్రజలు, అక్కడ ముస్లింలు ఉన్నారు, వాళ్ళు ఇండియన్సే, వాళ్ళు మేము పాకిస్తాన్ అని అనటం లేదు. పాకిస్తాన్ అనే ముస్లిమ్స్ అంటే ఉంటే ఉండొచ్చు, అక్కడ ఉగ్రవాదం ఉంది, ఉగ్రవాదులు అటు ఉన్నారు ఇటు ఉన్నారు. వాళ్ళు దాన్ని పాకిస్తాన్లో వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తున్నారు. అది ఆపలేదు. అది ఆగకుండానే అక్కడున్న ప్రజలకి సరైనటువంటి రైట్స్ లేకుండానే 370 కాశ్మీర్ పండితుల నిర్ణయానికి అనుగుణంగా నువ్వు నిర్ణయం చేశావు. ఈ భారతదేశంలో హిందువులకి మోడీ వచ్చిన తర్వాత రక్షణ వచ్చింది, అంత ముందు లేదు అనేది ఒక అభిప్రాయం. ఇప్పుడు భారతదేశంలో ఇన్ని మతాలు, ఇన్ని కులాలు ఉన్నప్పటికీ మత ప్రాతిపదికన విధ్వంసాలు చేసుకోవటం, చంపుకోవటం, లేకపోతే దాడులు చేసుకోవటం అనేది భారతదేశంలో ఈ 75 ఏళ్లలో అంతకుముందు ఎప్పుడూ లేవు. అధికారంలోకి వచ్చినటువంటి మోడీ పాలన, బీజేపీ పాలన, వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఎజెండాని రంగంలోకి తెచ్చి చట్టాలకు అతీతంగా, ప్రజాస్వామ్యానికి అతీతంగా ఒక మతతత్వాన్ని, ఒక మూఢత్వాన్ని మళ్ళీ రెచ్చగొట్టేటువంటి, ఏ ప్రామాణికాలు లేనటువంటి కొన్ని విషయాల్ని ప్రజల్లో చర్చకు పెట్టి ఇక్కడ వైరుధ్యాన్ని, మత వైరుధ్యాలను రెచ్చగొట్టే ప్రాతిపదిక మీద దేశాన్ని విచ్ఛిన్నం చేసే వైపుగా తీసుకెళ్తున్నాడు. అంటే భారతదేశానికి ప్రపంచంలోనే ఒక పెద్ద పోటీ పడుతున్న దేశాలు, అభివృద్ధికి పోటీ పడుతున్న దేశాల్లో భారతదేశం ప్రథమంగా ఉంది. ఒకప్పుడు దేశం ప్రపంచంలో బాగా అభివృద్ధి రంగంలో పోటీ పడుతున్న దేశాలు ఏమున్నాయంటే ఇండియా పేరు కూడా వచ్చేది. ఈరోజు ఆ స్థితి నుంచి
ఇండియా అభివృద్ధి చెందుతున్న పురోగతిలో ఉన్న దేశాలు కాకుండా తిరోగమనంలోకి వెళ్తున్న దేశాల జాబితాలోకి మనం వెళ్తుంది. ఒకప్పుడు అమెరికాతో మేము పోటీకి ఉన్నాం, రష్యాతో మేము పోటీ పడుతున్నాం, చైనాతో మేము పోటీ పడుతున్నాం అని ఇండియాలో రొమ్ము మీద చేసుకొని చెప్పుకునే స్థితి నుంచి ఏ అభివృద్ధి లేకుండా మతం పేరుతో పూర్తిగా ధ్వంసం అయిపోయిన దేశాలు పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, కజకిస్తాను ఇట్లాంటి పుట్ట దేశాలు కొన్ని ఉన్నాయి. మన దేశంతో పోల్చుకుంటే వాళ్ళు 10వ స్థానంలోనో 20వ స్థానంలో ఉంటారు జనాభా పరంగా కానీ ప్రాంత పరంగా కానీ. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం, అభివృద్ధి పదంలో ఉన్న దేశంగా ఉన్న దేశాన్ని మోడీ తీసుకొచ్చిన మత విధానాల వల్ల, మత విధ్వంసాల వల్ల, అంతర్గత విచ్ఛిన్నం వల్ల దేశం తిరోగమనంలోకి వెళ్ళింది. పురోగతి వైపు పోకుండా తిరోగమనం వైపుగా ఈ దేశం వెళ్తా ఉంది. ఇటు ఇంకొకటి, వీళ్ళ మతతత్వాన్ని, వీళ్ళ ఉన్మాదాన్ని ఏ వైపుగా తీసుకెళ్తున్నారంటే ఆర్ఎస్ఎస్ ఎజెండా, నేను ఇందాక చెప్పినట్టుగా హిందీ, హిందుస్థాన్ అనే ఎజెండాని మళ్ళీ కొత్త రూపాంతరంలోకి తీసుకొచ్చారు. ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం, ఒకే మతం అనేదాన్ని కూడా ఇప్పుడు వాళ్ళు ప్రాపగాండాలోకి తెచ్చారు. తప్పేంటండి? ఇప్పుడు ఒక దేశంలో ఒకే చట్టం ఉంటే తప్పేంటి, ఒకే భాష ఉంటే తప్పేమిటి? అంటే భారతదేశం యొక్క భౌతిక స్వరూపాన్ని మనం స్వరూపం తీసుకుంటే తొలి నుంచి కూడా ఇది విభిన్న మతాలు, విభిన్న కులాల పేరుతోటి, విభిన్న ప్రాంతాల పేరుతోటి ఇది ఒక పెద్ద సంస్థానాలుగా ఉండి వీటన్నిటిని కలిపి ఒక దేశంగా భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దీన్ని ఒకే దేశం, ఒక ముద్దగా చేశాడు. వివిధ సంస్థానాలు ఇవన్నీ ఒక దేశం కాదు యాక్చువల్గా, కానీ ఇది ఒక దేశం అనిపించడానికి భారత రాజ్యాంగం ఒక ప్రామాణికంగా ఇది ఒక దేశం అని ఈ 75 ఏళ్ళు మనం ఆ రాజ్యాంగం ప్రామాణికం మీద ఆధారపడి ఒక దేశంగా వచ్చాం. ఒకే దేశం అనేది మనం రాజ్యాంగం ద్వారానే అయ్యాం. ఈ దేశ ఓటర్లుగా 140 కోట్ల మంది ఈరోజు వచ్చాం, ప్రజలుగా వచ్చాం. ఒకే దేశంగా ఉండటం తప్పు కాదు, ఒకే ప్రజలుగా ఉండటం తప్పు కాదు. ఒకే చట్టం, ఒకే మతం అనేది అసలు ఈ దేశంలో వీలుకు అనే పరిస్థితి. ఎందుకు కాదండి? ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ విభిన్న మతాలు ఉన్నాయి, విభిన్న కులాలు ఉన్నాయి. ఆ మతాల యొక్క హక్కుల్ని, ఆ కులాల యొక్క హక్కుల్ని, వాళ్ళ యొక్క అభివృద్ధికి అవసరమై కొన్ని ప్రత్యేకమైన చట్టాలు, ప్రత్యేకమైనటువంటి విధానాలని రూపకల్పన చేయాల్సి వచ్చింది. రాజ్యాంగం ద్వారా వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ మైనార్టీస్ ఉన్నారు, మత మైనార్టీలు ఉన్నారు భారతదేశంలో. దానికి అంటే ముస్లిం మైనార్టీలు, క్రైస్తవ మైనార్టీలు, బౌద్ధులు, జైనులు, హిందువులతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు. దే ఆర్ ఆల్సో ఇండియన్స్. వాళ్ళేమి వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదు. అసలు హిందువులు కానివాడు భారతీయులు కాదు అనేది బీజేపీ వాదుల అది వాళ్ళ వాదన. అది రైట్ అంటారు, తప్పంటారు? అది కరెక్ట్ కాదు అసలు. ఎందుకంటే ఈ దేశంలో అనేక మతాల వాళ్ళు ఉన్నారు. ఈ దేశం ఏర్పడే నాటికే వాళ్ళు ఉన్నారు. అంటే బిఫోర్ ఇండిపెండెన్సే వీళ్ళు వివిధ మతాలుగా, కులాలుగా విభజన చేయబడి ఉన్నారు. కొత్తగా దేశం ఇండిపెండెన్స్ ద్వారా వచ్చింది కాదు ఇది. బిఫోర్ ఇండిపెండెన్సే విభిన్న మతాలు, విభిన్న కులాలుగా భారతదేశం ఉన్నదాన్ని రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకే దేశం, ఒకే ప్రజగా దీన్ని రూపొందించారు. ఇప్పుడు వీళ్ళే ఉంటున్నారు ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం, ఒకే మతం అంటున్నారు. అంబేద్కర్ వాదులుగా, ప్రజాస్వామ్యాన్ని నమ్మేవాళ్ళుగా మేము అంటున్నాం. ఈ రోజున మీరు చెబుతున్న దానికి మేము కూడా మిమ్మల్ని అడుగుతున్నాం. మీ దాన్ని మేము అంగీకరించాలంటే ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం, ఒకే మతం, ఒకే కులంగా కూడా మార్చండి. ఒకే దేవుణ్ణి కూడా అంగీకరించండి. మీరు ఒకే కులాన్ని, ఒకే దేవుణ్ణి మీరు అంగీకరిస్తే ఒకే మతం, ఒకే చట్టం అనే దాన్ని దేవుణ్ణి వీళ్ళు క్రియేట్ చేయలేదు కదండి. దేవుడు ఆల్రెడీ నమ్మకంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ఒకే దేవుణ్ణి ఎలా చేయగలరు? నువ్వు చేయలేవు కదా. నువ్వు చేయలేనప్పుడు నువ్వు దాన్ని తీసుకురాలేవు. దేవుడు భారతీయులందరికీ ఒకే దేవుడు. ఇప్పుడు అలా కాదు భాగ్యారు. రాజ్యాంగ సవరణ ద్వారా ఒకే కులం చేసి దేశం అంతా జనరల్ మొత్తం ఒకే కులం అని ఒక సవరణ చేస్తే అప్పుడు రిజర్వేషన్స్ పోతే అన్ని పోతే అప్పుడు నష్టం కదా. అన్ని పోవాలి. అన్ని పోయి మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు ఏమైతే ఉన్నాయో, ఈ దేశంలో ఉన్న భూమి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రకృతి పరంగా ఏర్పడిన వనరులు, నీరు, ఇక్కడ ఉన్నటువంటి సంపద, సహజ సంపద ఏదైతే ఉందో ఇది మొత్తం ప్రజలకి ఈక్వల్గా పంపిణీ జరగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భూమిని జాతీయం చేయమని ఆ రోజే అడిగారు. భూస్వాముల వ్యవస్థ ఉంది ఈ దేశంలో. ఎలా కుదురుతుందండి? ఇప్పుడు ఆల్రెడీ అందరూ ఎవరి కాళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోయి ఎవరి పంట వాళ్ళు, ఎవరి భూమి వాళ్ళు, ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకుని ఉన్న క్రమంలో
ఈ భూమిని సమానంగా పంచడం లేకపోతే జాతీయం చేయడం ఎలా సాధ్యం అవుతుందా? సాధ్యం అవుతుంది. ఎట్లా అండి? ఇప్పుడు ఈ దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది, రాజ్యాంగబద్ధంగానే బ్యాంకులు ఏర్పాటైనాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసి దానిలో నుంచి అనేక బ్యాంకింగ్ వ్యవస్థ వచ్చింది. ఈ బ్యాంకులన్నింటినీ జాతీయం చేశారు. జాతీయం చేయటం ద్వారా ఏమైంది? భారత ప్రభుత్వం బ్యాంకుల్ని జాతీయం చేయటం ద్వారా బ్యాంకుల్లో అన్ని వర్గాలకి భాగస్వామ్యం ఏర్పడింది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా బ్యాంక్స్ కంపల్సరీగా వాళ్ళకు అన్ని వర్గాలకు లోన్స్ ఇవ్వాలి, ప్రభుత్వాలు సబ్సిడీ ఇవ్వాలి. బ్యాంక్ పోర్షన్ ఆఫ్ లోన్ అండ్ ప్రభుత్వ సబ్సిడీ కలిపి వాళ్ళకు ఒక అసెట్ క్రియేట్ చేసుకోవడానికి, వాళ్ళు ఒక పరిశ్రమ పెట్టుకోవడానికి ఒక అరేంజ్మెంట్ అనేది బ్యాంకుల జాతీయ చేయటం ద్వారా వచ్చింది. అట్టగానే భూములు ఈ రోజున అసలు భూమి ఎక్కడుందో హద్దులు కూడా తెలియని వాడు భూమి ఏడుందో వాడికి తెలియని వాడికి ఏం భూములు ఉన్నాయి. రోజు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా భూమిలో పనిచేసేవాడి చేతిలోనే భూమి లేదు. ఎక్కడో అమెరికాలో ఎన్ఆర్ఐగా ఉన్నవాడికి గుంటూరులో భూమి ఉంది 100 ఎకరాలు. ఎక్కడో స్విట్జర్లాండ్లో ఉన్నవాడికి విజయవాడలో భూమి ఉంటుంది. ఈ దేశంలో లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు భూమి మీద పనిచేసేవాడు, మొక్కలు విత్తనాలు విత్తేవాడు, మొక్కలు నాటేవాడు, పంటను తీసేవాడు, కుప్పేసేవాడు, అవసరమైన ఆహార పదార్థాలు పండించేవాడు. వీడేం కూలోడు అయిపోయాడు, వీడికి భూమి లేదు. అమెరికాలో ఎన్ఆర్ఐకి ఏం గుంటూరులో భూమి ఉంటుంది. అందుకనే భూమి జాతీయకరణ చేస్తే ఏమవుతుందంటే, ఎవడైతే నిజంగా భూమిని వ్యవసాయం చేస్తాడో, ఎవడైతే నిజంగా భూమిని సాగు చేస్తాడో వాడికి భూమి దక్కుతుంది. ఎవడైతే భూమితో సంబంధం లేకుండా బతుకుతున్నాడో వాడికి భూమి అసలు అవసరం లేదు. వ్యవసాయదారుడి చేతుల్లోకి భూమి వస్తుంది. దీన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా ప్రతిపాదించాడు. ఈ దేశంలో భూమి అనేది ఒక పెద్ద వనరు, భూమి ద్వారానే ఉత్పత్తి ఉంది. ఆ ఉత్పత్తిని ప్రజలందరికీ అందాలంటే, వ్యవసాయదారుడికి భూమి దక్కాలంటే భూమి జాతీయకరణ చేయాలన్నాడు. దాన్ని రాజ్యాంగంలో పెట్టనీళ్ళు అందుకు అప్పుడు. ఎందుకంటే అప్పుడు పాలకులుగా అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది భూస్వాములు ఉన్నారు. భూస్వాములు, ఆస్వాములు అలాగే ఎలా కుదిరిద్ది, అది చేయడానికి వీల్లేదు, ఇప్పుడు అది చేస్తే మనకు అంతర్గత సమస్యలు వస్తాయి అని అడ్డుకున్నారు. ఎందుకంటే వాళ్ళ భూములన్నీ పోతాయి. ఎస్టేటుదారులందరికీ, భూస్వాములందరికీ ఒక్కొక్కడికి 400 ఎకరాలు 500 ఎకరాలు ఆ రోజుల్లో భూములు ఉన్నాయి. వాళ్ళెవరు దీన్ని ఒప్పుకోలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రతిపాదన అందరూ తిరస్కరించారు. తప్పని పరిస్థితుల్లో ఆయన కాంప్రమైజ్ అయ్యి భూమి జాతీయకరణ చేయాలనేది రాజ్యాంగబద్ధం చేయకుండా భూ సంస్కరణ చట్టాన్ని మాత్రమే తెచ్చాడు. అంటే ఒకవేళ భూముల్ని జాతీయం చేయకపోయినప్పటికీ భూమి ఇంతకు మించి ఉండటానికి లేదు అనే ఒక సంస్కరణ ఆయన తేగలిగాడు. దాని ద్వారానే 40 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నవాడు 5 ఎకరాలకు 10 ఎకరాలకు రావాల్సి వచ్చింది. దాన్ని కూడా వీళ్ళు, ఆ చట్టాన్ని కూడా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వాడుకునే పద్ధతిలో 5 సభ్యులు ఒక కుటుంబంలో ఉంటే దాన్ని భూమిని డివిజన్ చేసుకొని 5 పేర్ల మీద 5-10 ఎకరాలు 50 ఎకరాలని 5 మీద డివిజన్ చేసుకున్నారు వాళ్ళు. ఆ విధంగా దాన్ని కూడా వక్ర మార్గం పట్టించారు. అంటే ఈ భూమి వనరు, తర్వాత సహజ వనరులు. ఈ రోజున సహజ వనరులు మన భూమిలో, భారతీయ భూమిలో అనేక సహజ వనరులు, గ్యాసు, పెట్రోలు, ఆయిల్స్, పెద్ద పెద్ద వనరులు ప్రపంచానికి ఇక్కడ నుంచి సరఫరా అవుతున్నాయి. ఈ దేశం మొత్తం సరఫరా అవుతున్నాయి. ఇటువంటి సహజ వనరుల్లో ఎక్కడ మెజారిటీ ప్రజలకు భాగస్వామ్యం లేదు. ఇక్కడ మన గోదావరి బేషన్లో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గోదావరి బేషన్లో పెద్ద గ్యాస్ ఉన్నాయి. రిలయన్స్ వాళ్ళు తీసుకెళ్లి వేరే రాష్ట్రాలకు ఇస్తున్నారు, గుజరాత్కి గ్యాస్ ఇస్తున్నారు. ఈ దేశానికి వాళ్ళు చెసగట్టడం లేదు. అంటే సహజ వనరులను వాడుకునే విధానంలో కూడా ప్రభుత్వాలకు ఉపయోగపడే విధానంలో కాకుండా ఇప్పుడు కూడా కార్పొరేట్లకు ఉపయోగపడే విధానాలతోటి పాలకులు పరిపాలన కొనసాగిస్తున్నారు. దీని మూలంగా ఈ సహజ వనరుల్లో వీటిల్లో భాగస్వామ్యం రావటం లేదు. ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం అంటే నువ్వు ఒకే కులంగా చేసేసి సహజ వనరులు ఏమైతే ఉన్నాయో భూమి మొదలు అన్ని వనరుల్ని సమానంగా పంపిణీ చేసి అందరూ పని చేయాలి. ఇప్పుడు ఏమైపోయింది, దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉంటే 40 కోట్ల మంది పనిచేస్తే 100 కోట్ల మంది ఊరకు తింటున్నారు. మొత్తం కంపెనీలో కార్మికులు, భూమిలో పనిచేసే వ్యవసాయ కూలీలు, లేకపోతే గనుల్లో పనిచేసే కార్మికులు అందరూ చూసుకుంటే పనిచేసే 140 కోట్లలో పనిచేసే వాళ్ళు ఉత్పత్తి కారకులుగా 40 కోట్ల మంది ఉంటారు. 100 కోట్ల మంది ఊరకు తినేవాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? ఓకే. అందుకని ఆ వైపుగా వెళ్ళాలి అని అంటే, ఆ వైపుగా ఆలోచించాలంటే, దేశం నిజంగా అభివృద్ధి చెందాలి అని అంటే మనం ఒకే కులంగా ఈ దేశాన్ని మార్చొచ్చు. తర్వాత దేవుడి పేరుతో ఈ రోజున అన్ని డబ్బులన్నీ వృధా చేస్తున్నారు.
గుళ్ళు గోపురాలు. ఈ రోజున ఏమిటి పరిస్థితి? మోడీ ప్రభుత్వం దేశంలో అయోధ్యలో రామ మందిరం కట్టి, మేము రామ మందిరం కట్టాం, మీరందరూ పదండి బోలో అయోధ్య అంటున్నారు. రామ మందిరం కట్టడం వల్ల కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్తున్నారు. రావచ్చు, ఉద్యోగాలు రావచ్చు. అంటే మొత్తం భారతదేశం ఏమైనా విముక్తి చెందిద్దా రామ మందిరం ద్వారా? రాముడు దేవుడని నమ్మే వాళ్ళందరూ దాన్ని ఇస్తారు. అది ఏ కులముడైనా కావచ్చు, ఏ మతముడైనా కావచ్చు. రాముడు దేవుడని నమ్మేవాడు పోయి రామాలయానికి వాళ్ళకి వీలు పడినప్పుడు వెళ్ళి ఒక యాత్రలాగా వెళ్ళి రాముడిని దర్శించి దండం పెట్టుకొని వస్తాడు. ఈ దేశంలో ఆ విధంగా వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. లేకపోతే అయ్యప్ప దర్శనానికి నల్లగొండలు వేసుకుని వెళ్తున్నారు. లేకపోతే తమిళనాడులో మన వేళాంగిణి మాతకి దర్శనానికి వెళ్తున్నారు క్రైస్తవులు. ఇంకొక మతం వాడు ఇంకొక దేశం, ఇంకొక రాష్ట్రం వెళ్తున్నాడు. ఇట్లా ఆల్రెడీ గుళ్ళను సందర్శించడం, దేవుళ్ళను సంబంధించేటువంటి సాంప్రదాయ సంస్కృతులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వానికి వాటికి సంబంధం లేదు. తిరుపతిలో కోట్ల రూపాయల ధనం వస్తుంది, ప్రభుత్వానికి సంబంధం లేదు. అట్లాగనే నువ్వు అయోధ్యలో రామాలయం కట్టే ఒక వివాద భూమిలో అది వివాదాన్ని పరిష్కరించి ఒక న్యాయ పరిష్కారం తెచ్చి ఒక రామాలయం కట్టావు. దాన్ని దర్శించాలనుకునే వాళ్ళు దర్శిస్తారు, దండం పెట్టుకునేవాళ్ళు దండం పెట్టుకుంటారు. నేను రామాలయం కట్టాను కాబట్టి నువ్వు నాకు ఓట్లయి, రామాలయాన్ని దర్శించండి, దర్శించినోడే హిందూ కాకపోతే హిందూ కాదు, ప్రతివాడు అయోధ్యను సందర్శించాల్సిందే అని ఇటువంటి ఒక ప్రాపగాండా ఏదైతే ఉందో ఈ దేశంలో, ఈ డెమోక్రటిక్ కంట్రీలో అది వీలు పడేది కాదు. అది అన్డెమోక్రటిక్. మతం అనేది వ్యక్తిగతం, ప్రభుత్వ పరంగా చేయకూడదు అంటారా? ఎట్టి పరిస్థితుల్లో కాదు. మతం అనేది వ్యక్తిగతమైంది, దేవుడు అనేది వ్యక్తిగతమైంది. అవన్నీ ఆ నమ్మకాలు, అవన్నీ విశ్వాసాలు. ఈ దేశంలో ఇది లౌకిక దేశం. ఎవరు ఏ మతంలోనైనా ఎప్పుడైనా ఉండొచ్చు, పోవచ్చు, మారొచ్చు. ఎవరు ఏ దేవుడినైనా దర్శించుకోవచ్చు, మొక్కుకోవచ్చు. ఆ హక్కు ఉన్నది. నువ్వు ఈ మతంలోనే ఉండాలి, నువ్వు ఈ దేవుడినే మొక్కాలి, నువ్వు ఈ విధంగానే చేయాలి, నువ్వు ఈ విశ్వాసంతోనే ఉండాలి, నువ్వు దీన్ని మాత్రమే నమ్మాలి అంటే అది మూఢత్వం. మూఢత్వానికి భారతదేశం ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగంలో చోటే లేదు. మూఢత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వమే ప్రచారం చేయాలని భారత రాజ్యాంగం చెబుతుంది. నువ్వు మూఢత్వం అయిపోయావు, దేశాన్ని తీసుకెళ్తున్నావు. సో ఇది తిరోగమనం. మోడీ విధానం భారతదేశానికి తిరోగమనం. మోడీ విధానం ప్రజాస్వామ్యానికి శత్రువు, అది వ్యతిరేకం. డెమోక్రటిక్ కంట్రీని అన్డెమోక్రటిక్ గా పరిపాలించే తత్వంలో దేశాన్ని తీసుకెళ్తున్నారు. ఇది ఈ దేశానికి విచ్ఛిన్నానికి, దేశ తిరోగమనానికి ఒక సూచికలాగా వెళ్తుంది. ఇది సరైంది కాదు. ఓకే భాగ్యరావు గారు, అయితే మోడీ పాలన, మోడీ విధానాలు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాయి. ఇది భారతదేశ అభివృద్ధికి తిరోగమనం. ఖచ్చితంగా పురోగమనం చేయాలంటే ఏ పార్టీ, ఏ విధానం ఈ భారతదేశంలో ఉండాలి. కాంగ్రెస్ పార్టీ దీనికి ప్రత్యామ్నాయం అవుతుందా లేదా అనే విషయాలు ఒక బ్రేక్ తర్వాత చూద్దాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.